హాయ్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన అందరి ఇళ్ళల్లో అయితే టీ పౌడర్ అయితే వాడతాం కదా. టీ తాగిన తర్వాత స్టెయినర్లో అయితే టీ పౌడర్ అయితే మిగిలిపోతుంది. దాన్ని బయట పడేయకుండా మనం రీయూజ్ చేసుకుందాం. మన అందరి ఇళ్ళల్లో అయితే గాజు సీసాలు, గాజు బౌల్స్ ఉంటాయి కదా. ఈ బౌల్స్ని అయితే మనం వాడేసిన టీ పౌడర్తో క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అవుతాయి, మెరిసిపోతాయి. మళ్ళీ ఏంటంటే మన గ్లాసెస్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఈ టీ పౌడర్తో క్లీన్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 4-5 డేస్ స్టెయినర్ చేసిన టీ పౌడర్ని అయితే ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసేసుకొని మన ఇంట్లో ఉండే తమలపాకు చెట్టు అయినా, మనీ ప్లాంట్ అయినా వేరు దగ్గర అయితే మంచిగా తవ్వుకొని ఈ టీ పౌడర్ వేసామంటే మంచిగా చెట్టు అనేది ఎదుగుదల అవుతుంది. అండ్ ఆకులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇట్లా నెలకి 2-3 సార్లు చేశారంటే చెట్టు ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి.